మీ దగ్గర క్రీస్తుతో మీకున్న రిలేషన్ ఏంటి? పులిపీట మీద మాట్లాడే మాటల స్వరము దేవుడిచ్చేది, నేను మాట్లాడే అధికారము దేవునితో వచ్చేది. ఈ అధికారాన్ని నేను మూట చేసుకొని స్టేజ్ మీద దిగిపోయి జీవితాంతం నేను అలాగే ఉండాలని చూస్తే అబ్బే ఆయన అడగ. ఎంతోమంది డాన్స్, మాఫియా వాళ్ళు కూడా జైల్లో బైబిల్ చదివి ఈరోజు సింగపూర్లో, ఆ పేరు నాకు అయితే రావటం, సింగపూర్లో పెద్ద చర్చ్కి ఒక పాస్టర్ ఆయన. వాట్ డూ యూ హ్యావ్? మా ఇంట్లో కారు ఉంది, బండి ఉంది, ఇల్లు ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. సరే ఇంట్లో ఉన్నాయి, నీ దగ్గరేముంది? ఇప్పుడు నీ హృదయంలో ఏముంది? దట్ యూ కెన్ గివ్ టు ద లార్డ్ సో దట్ గాడ్ కెన్ మల్టిప్లై ఇట్. మరి వాళ్ళ వాక్యంలోకి వెళ్ళిపోవాలి. క్రిస్మస్ అందరూ తెలుసు, ఇది క్రీస్తు జన్మదినం, దేవుడి జన్మదినం కాదు. క్రీస్తు నరవతారిగా వచ్చిన తర్వాత మనందరం కూడా చేసుకోలేదు. తర్వాత చేసుకోకుండా ఏం జరిగిందంటే, చాలా కాలం తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఆయన శిలువ మరణం అయిపోయిన తర్వాత, ఆ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ మొత్తం 60 ఏళ్ళు క్రీస్తు తర్వాత 60-70 సంవత్సరాలకి అపోస్తలుడైన పౌలు ఏమండి సువార్త చెప్పుకుంటూ అందరికీ చాటుకుంటూ ఆయన వెళ్ళిపోతూ అందరికి చెప్పుకోవడం ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసింది. ఆయన పుట్టినరోజు తెలియదు. క్రీస్తు మరణించిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత హెలెనిస్టిక్ రూల్ వచ్చింది. ఒకటి కాన్స్టంటైన్ ఎంపరర్ రూల్ ఉంది. వాళ్ళ తల్లి అయిన హెలెన్ ఏం చేసిందంటే, ఆమె క్రీస్తుని గురించి విని వాళ్ళ కొడుకు చెప్తా ఉండేది క్రీస్తు గురించి చెప్తా ఉండే. కొడుకు నమ్ముతాడా? వినడుగా. యాజ్ యూజువల్ తల్లి చెప్తా ఉంటుంది, కొడుకేండు. అట్లాగే జరుగుతా ఉంది. యుద్ధానికి వెళ్తాడు. అయ్యా యుద్ధం నువ్వు గెలవలేవు, అయ్యా ఓడిపోతావు, ఆ సైన్యం చాలా ఎక్కువ ఉంది, ఈ సైన్యం చాలా తక్కువ ఉంది, గెలవడం చాలా కష్టం, జాగ్రత్త అయ్యా. మరి ఏం చేయాలమ్మా? మరి నేను మోకరించి ప్రార్థన చేయి, ప్రతి డాల్ మీద శిలువ ముద్ర వేయి, దేవుడే చూసుకుంటాడు నాన్న. ఆ రోజు ఐగుప్తులో కూడా ప్రతి ఇంటి ముందు కూడా శిలువ గుర్తు వేయంగానే సంహారక దూత వచ్చి వెలిపిందే కానీ దేవుని ప్రజల దగ్గరికి లోపలికి రాలేదు. ఈ రోజు కూడా నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, సంహారక దూత నీ దగ్గరికి రాదు. నువ్వు నీ డాల్ మీద, షీల్డ్స్ మీద నువ్వు శిలువ గుర్తువేయి అన్నప్పుడు, అప్పుడు ఆ చక్రవర్తి ఏం చేశాడంటే, యుద్ధానికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు షీల్డ్స్ మీద ముందు ఏం చేశాడంట, శిలువ గుర్తులు వేయించాడంట, ఎర్రని శిలువ గుర్తులు. ఆ యుద్ధము మిరాకిల్గా గెలిచారంట. అప్పుడు దేవుడు నమ్మటం మొదలుపెట్టాడు. ఏమండి? అప్పుడు దేవుడు నమ్మటము మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆ డాల్లే కాదు, వాళ్ళ ఖడ్గాలకు కూడా సిలువులు ఉండేవి. అప్పట్లో ఖడ్గాలు స్ట్రైట్గా ఉండి ఇట్లా ఉండేది పట్టుకోవడానికి పిడి. ఆ తర్వాత వాళ్ళు వేసుకునే కవచాల మీద కూడా సిలువ ఉండటం, ఆ కిరీటాల మీద సిలువ ఉండటం. అలాగే ఇంకా సిలువ అనేది ఒక ఆకారం వేసుకొని వెళ్ళిపోవటం మొదలెట్టారు. ఇంకా ఎప్పుడైతే అది వేసుకొని ముందుకెళ్ళినప్పుడు వారికి అపజయమే లేదు, అన్ని విజయాలే. అక్కడితో ఆగల. అప్పుడు తల్లి ఏం చేసిందంటే, దేవుడు అంత చేశాడు కదమ్మా, నువ్వేమన్నా చెయ్యి అంటే, సరే నాన్న నేను వెనక్కి వెళ్తాను, నువ్వు పాలించుకుంటూ ముందుకెళ్ళు, నేను క్రీస్తుని తెలుసుకుంటూ వెనక్కి వెళ్తానంటే ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను చూసుకుంటా అంటాడు ఆ చక్రవర్తి. ఆ తల్లి అప్పుడు ఏం చేస్తుందంటే, ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఈ సువార్త ఇక్కడ దాకా ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చైన్ లింక్తో వస్తుంది కదా, ఆ చైన్ని అనుసరించుకుంటూ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ ప్రాముఖ్యమైన చోట అక్కడ గుడి కట్టేయటం. నానా ఇక్కడ ప్రాముఖ్యమైన స్థలం ఉంది, గుడి కడదా, కట్టేయమ్మా, అని ఎంత కావాలి నీకు ఇస్తా. కానీ అప్పుడు ఫోన్లు లేవుగా, ఉత్తరాలు పావులు టిక్కు ఎగురుకోవడం పావురాలు వచ్చాయి. మనం ఫోన్ అనుకుందాం కొంతసేపు, ఇంకొంచెం ముందుకు వెళ్ళేది,
ఇక్కడ ఎవరో అపోసరైన పౌలు అంట ఇక్కడ చెప్పాడంట, ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా అందరూ అక్కడ ఆడతా చర్చి కడతా కట్టే. ఇక్కడ పేతురుని చంపేశారంట, మరి ఇక్కడ ఏం కట్టే, నేను చూసుకుంటా. యేసయ్య ఎక్కడ ఎంతకి ఎక్కడ చూడండి, ఎత్తుకుంటూ వెళ్ళారు. ఆయన ఎక్కడ పుట్టాడు, స్థలం తీసేసుకోండి, కబ్జా చేయండి, మొత్తం ఏరియా అంతా లాక్ చేయండి. ఎక్కడ పెరిగాడు లాక్ చేయండి. ఓకే, మరి ఎక్కడ ఆలయంకి వెళ్ళాడు, యెరూషలేం దేవాలయం లాక్ చేయండి, మొత్తాన్ని లాక్ చేసేయండి. లాక్ అంటే లాక్ చేయడం కాదు, అదంతా వాళ్ళ కంట్రోల్ తెచ్చుకోవటం. తర్వాత ఏం జరిగింది, తర్వాత ఆయన ఎక్కడ మరణించాడు, ఇక్కడ కొండ లాక్ చేయండి, మందే ఆ కొండ కూడా. వాళ్ళ తల్లి ఏం చెప్తే అది ఎవిడెన్షియల్ ప్రూఫ్తో చెప్తే అది లాక్ చేస్తున్నాడు ఎంపరర్. మొత్తాన్ని ఆయన చేతులు కబడ్డాస్తలో పెట్టేసుకున్నాడు, ఇంకా ఎదురు ఉండకూడదు. ఇంకా నాకు దేవుడు ఎంత చేస్తే లోకానికి ఎంత చేస్తాడని ముందుకు వెళ్ళిపోయాడు. అదృష్టం దురదృష్టం అని చనిపోయాడు. తర్వాత ఇంకొక చక్రవర్తులు వచ్చారు, తర్వాత ఇంకో చక్రవర్తులు వచ్చారు, కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది విడిపెట్టుకున్నారు, మరి ఇంకొకరు వచ్చారు, మొత్తాన్ని ధ్వంసం చేశారు. తర్వాత ముస్లిం పరిపాలన వచ్చినాయి. ఏ ప్రదేశంలో అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చాడో అదే ప్రాంతంలో అది కాదు, అది మాది అని చెప్పి ఈ రోజుకి ప్రార్థనలు అక్కడ జరుగుతున్నాయి. అక్కడ మసీదు కట్టారు, అల్ అక్సా అని మసీదు కట్టారు అక్కడ. సో అన్ని రివర్స్గా జరుగుతున్నాయి అక్కడ. అందరూ మక్కా వైపు తిరిగి ఆరాధిస్తారు. ఇక్కడ మాత్రము యెరూషలేం దేవాలయానికి వెన్ను తిరిగి ఆరాధిస్తారు. యెరూషలేం ఎక్కడ ఉంటుంది, మక్కా అటు ఉంటుంది, కానీ వాళ్ళు అటు తిరగాల, యెరూషలేం దేవాలయం తిరగాల్సి వస్తుందని చెప్పి ఇటు తిరగడం మొదలెడతారు. అది ఒక్కటే ఒక మసీదు ఇటు ఉంటుంది, మిగతా అన్నీ ఆల్రెడీ తిరుగుతారు. ఎక్కడున్నా అటే చూపిస్తుంది. ఆల్ రైట్, ఇవన్నీ ఏంటంటే జియోగ్రఫికల్ ఫ్యాక్ట్స్, నో బడీ కెన్ డినై ఇట్. ఇది కాదంటానికి లేదు, ఇది కాదు ఇది అంటానికి లేదు, ఇది ఫ్యాక్ట్. ఇది రాయబడింది లిఖితపూర్వకంగా, ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ ఉన్న ఫ్యాక్ట్స్ ఇవి. ఈరోజు నేను ఒక 4 పాయింట్లు చెప్పి నేను ఒక చిన్న వాక్యాన్ని ముగించుకుంటాను. ఈ క్రిస్మస్ అనేది ఈ గిఫ్ట్స్ ప్రజెంటేషన్స్ వాటితో సంబంధం లేదండి. గిఫ్ట్స్ ప్రజెంటేషన్స్ వాటితో సంబంధం లేదు, ఆయన ఉన్నాడా లేదా ముఖ్యం. ముందు క్రిస్మస్ అంటే బట్టలు కాదు, క్రిస్మస్ అంటే కేకులు కాదు, క్రిస్మస్ అంటే ఏది కాదు, ముఖ్యంగా అసలు ఆయన ఉన్నాడా లేదా మీలో, అది ముఖ్యం. అసలు ఆయన ఉన్నాడా లేదా తెలియకుండా, ఆయనే లేకుండా క్రిస్మస్ చేసుకునే వాళ్ళు చాలామంది, అనేకులు. వాళ్ళు కూడా క్రిస్మస్, వాళ్ళకు కూడా వాళ్ళు కేక్ వస్తారు, వాళ్ళు మధ్యాహ్నం చికెన్ తింటారు, వాళ్ళు కూడా చర్చికి వెళ్తారు, వాళ్ళు కొత్త బట్టలు వేసుకుంటారు. అన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళ మాదిరిగానే చేస్తారు. ఫోన్స్ దయచేసి స్విచ్ ఆఫ్ చేసేయండి, ఫోన్స్ ఆపేసేయండి, పీపుల్ కెన్ వెయిట్. సో వాళ్ళకి క్రిస్మసే, మనకి క్రిస్మసే. వాళ్ళకి క్రిస్మస్, మన క్రిస్మస్ తేడా ఏంటి అంటే ఏం లేదండి. వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు, మేము షాపింగ్కి వెళ్ళాం, కొత్త బట్టలేగా, మావి కొత్త బట్టలే. తలస్నానం చేసావా, నేను తలస్నానం చేశా, అయితే ఏంటి మరి, ఏంటి క్రిస్మస్ తేడా? క్రిస్మస్లో తేడా ఏమన్నా కావాలంటే క్రీస్తు ఉన్నాడా లేదా. డూ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యూ, దెన్ యు ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ టు సెలబ్రేట్ క్రిస్మస్. క్రీస్తు ఉంటే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి. క్రీస్తు లేకపోతే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఎలిజిబిలిటీ లేకపోయినా క్రిస్మస్ వేసుకున్నామంటే దొంగ సర్టిఫికేట్లే, దొంగ సర్టిఫికేట్లే. ఏమి దొంగ సర్టిఫికేట్ లేకుండా క్రిస్మస్ చేసుకోవాలంటే క్రీస్తు ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 చూసుకుందాం ఒకసారి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు ఎవర్ లాస్టింగ్ లైఫ్. ద గిఫ్ట్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఎవరు కూడా మీ ఆస్తి అంతా అమ్ముడుకొని ఎంత కుదబెట్టినా మన బంగారం అంతా ఒక గడియ కూడా కొనలేము, మనం ఒక రోజును కొనలేము. కానీ క్రీస్తు కృపావరం ద్వారా మనకి నిత్య జీవితం వస్తుంది. మై పాయింట్, వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ యూ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. నీకు క్రీస్తు ఉన్నాడా, నీకు నిత్య జీవితం వస్తుంది. నువ్వు క్రిస్మస్ చేసుకోకపో, కొత్త బట్టలు వేసుకోకపో, తల అంటుకోకపో, ఏమన్నా చెయ్యి, ఇవాళ అసలు ఉపవాసం ఉండు, నష్టంలే. కానీ క్రీస్తు ఉంటే మాత్రం నిత్య జీవితం వస్తుంది. మరి ఈరోజు క్రిస్మస్ నాడు మీకు క్రీస్తు ఉన్నాడా? ఒకవేళ ఉంటే యు ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ టు సెలబ్రేట్ క్రిస్మస్.
ఒకవేళ క్రీస్తు లేకుండా కూడా మనం సెలబ్రేట్ చేసుకోగలం. కొత్త బట్టలు వేసుకొని తలంటుకొని నీట్గా తయారైపోయి ఆరాధించుకొని బాగా పాటలు పాడి అసలు వాక్యం విని ఎస్ లార్డ్ అనుకుని వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళ దగ్గర ఏముండదు? నిత్య జీవితం ఉండదు, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఉండదు. అన్నీ ఉంచుకొని ఆ జీవితమే లేకపోతే ఎందుకు? ఇంకా మనంతా పాకులాడే దేనికి? క్రైస్తవులుగా మనందరం అది ఒకటికేగా. ఎల్లప్పుడూ మనం క్రీస్తు జీవిస్తామని ఒక చిన్న నిరీక్షణేగా. ఇంకేమన్నా అంతకంటే ఏమైనా ఉందా? ఇంకేమన్నా ఆయన దగ్గర మంచి బంగారు వైద్యురాలు వజ్రాలు అన్నీ ఉంటాయి కదండి, దానికోసమా మనం? అవి తొచ్చమండి. అవి మనం ఉండబోయే స్థలంలో ఫ్లోరింగ్ అయ్యి 12 రకాల రాళ్ళు అవి ఫ్లోరింగ్లు అయ్యి, బంగారు స్తంభాలు ఒక పిల్లర్లు అయ్యి, అవి మన కొరకు ఎదురు చూస్తున్నాయి. అక్కడ మనం దాని కొరకు కాదు, అవే మనకు ఎదురు చూస్తున్నాయి. నిత్య జీవితం కొరకే మనము ఎంత పోరాటము, సజీవులుగా ఉండి నిరంతరము యుగయుగములు ఆయనతో కూడా మనము అనుభవించడానికి కొరకు మనం ఈ రోజు ఈ మాదిరిగా ఉంటున్నాం. అసలు ఆయనే లేకపోతే నిత్య జీవితం లేదుగా అని నేను చెప్పాను, వాక్యం చెప్తుందా? అయితే దేవుడి కృపావరం మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యేసునందు నిత్య జీవితం అని అంటున్నాడు. నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇస్ విత్ క్రైస్ట్. క్రీస్తు ఉంటే చాలు, నువ్వు క్రిస్మస్ చేసుకో. క్రీస్తు లేకపోయినా క్రిస్మస్ చేసుకో. ఇద్దరికి తేడా ఏంటంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవితం. నా పాయింట్ నెంబర్ 2, అసలు ఆ క్రిస్మస్ నాడు ఒక మంచి గిఫ్ట్ కావాలంటే అందరూ ఏం కోరుకుంటారు? కొంతమంది బండ్లు కొంటారండి క్రిస్మస్ నాడు, కొంతమంది షాపింగ్లకు వెళ్ళి బట్టలు కొంటారు. మీరు నమ్ముతారో లేదో, నమ్మపోయినా పర్లేదు, జస్ట్ వినండి. సంక్రాంతికి కానీ, రంజాన్కి కానీ, దసరాకి కానీ, మరి ఏ ఇతర పండగలు కానీ బీసెంట్ రోడ్డు క్రిస్మస్కి కిటకిటలాడినట్టు ఏ పండగ కిటకిటలాడదు. నమ్ముతారా నమ్మరా? క్రిస్మస్కే కిటకిటలాడుతుంది బాగా. బీసెంట్ రోడ్డే కానీ మొత్తం షాపులన్నీ కిట 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 కిట. ఇప్పుడు చాలామంది ఆన్లైన్కి వెళ్ళిపోయారు. అసలు ఆన్లైన్కి వెళ్ళకపోతే ఇప్పుడు అంత సెట్ ఉండేది రచ్చ. మరి ఏ పండగకి లేదు, క్రిస్మస్కే ఎందుకు? అర్థం చేసుకోండి. షాపింగ్ ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా షాపింగ్ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక పండుగలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి. వాళ్ళ పండుగలు వాళ్ళకు ఉన్నాయి. కానీ క్రిస్మస్కే ఎక్కువ షాపింగ్ జరుగుతుంది. బ్లాక్ ఫ్రైడే అని చెప్పేసి యుఎస్లో ఉంటుంది. క్రిస్మస్ ముందు వచ్చే ఫ్రైడే మొత్తము షాపింగ్. అమెజాన్లో కూడా వాళ్ళు ఫ్రీ సగం 50% ఆఫ్ ఇచ్చేస్తూ ఉంటారు. బ్లాక్ ఫ్రైడే సేల్ అంటారు. చాలా సేల్ జరుగుతుందండి. కొన్ని వేల కోట్ల సేల్స్ జరుగుతాయి, వేల కోట్లలో ఉంటాయి సేల్స్ అన్ని, ఓన్లీ ఫర్ క్రిస్మస్. మరే ఇతర పండుగలకు ఉండదు. ఈరోజు క్రిస్మస్ నాడు ద బెస్ట్ గిఫ్ట్ ఏం కావాలంటే మనం ఒక బండ్లు కొనుక్కుంటాము, కార్లు కొంటాము, ఒక వాచ్ అంటాము, కొత్త బట్టలు అంటాము, షూ అంటాము, సాక్స్ అంటాము, కొత్త కొంటా ఉంటాం. కానీ ద బెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే హౌ మచ్ డూ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యూ. నీలో క్రీస్తు ఉన్నాడా లేదా? ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఉంటే నీకు ఆయనకున్న రిలేషన్, నీకు ఆయనకున్న బంధం ఎంత గట్టిగా ఉంది? లేదండి పొద్దున్నే హాయ్ చెప్తానండి, రాత్రి మళ్ళీ బాయ్ చెప్తానండి ప్రేయర్లో, అటువంటి బంధం ఉందా? లేకపోతే ఎజ్రా 7 మార్లు ప్రార్థన చేసినట్టు, లేకపోతే 3 మార్లు ప్రార్థన చేసినట్టు కీర్తనాకారుడు దావీదు 3 మార్లు ప్రార్థన చేసినట్టు ఉందా? లేకపోతే ఆనోకు దేవుడితో నడిచెను ఆ మాదిరి రిలేషన్ ఉందా? లేకపోతే ఒక స్నేహితుడు వలె అబ్రహాముని స్నేహితుడు అన్నాడు ఏంటి? లేకపోతే దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు, అటువంటి సన్నిహితం ఉందా? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు మోషేని, అటువంటి వాడిగా రిలేషన్ ఉందా నీకు? ఎటువంటి సంబంధం కలిగి ఉన్నావు నువ్వు క్రీస్తుతో? ఏ మాదిరి? ఏం చెప్పగలవు? ఆపద వస్తే ప్రార్థన చేస్తే ఆదుకునే రిలేషనా? ఆపద లేకపోయినా సరదాగా అయినా సరే ఆరాధించాలా, నేను సరదాగా అయినా సరే ఆయన కొరకు నేను పని చేయాలి, సరదాగా అయినా సరే నాకేం పని లేదు కానీ ఈ సమయం ఆయనకి ఇవ్వాలి అన్నట్టు మీ యొక్క రిలేషన్ ఉందా? మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. ఎందుకంటే మిమ్మల్ని తూచే త్రాచులు నా దగ్గర లేవు. ఎందుకంటే మీ వల్లే నేను కూడా తోయపడతాను ఒక రోజు ఆయన ఎదుట. ప్రతి ఒక్కరికి త్రాసులో దేవుడు చూస్తాడు. ఎంత బోధించినాను మీరు నాకంటే బరువుగా తోయొచ్చు, నేను తేలిపోతానేమో, అది దేవునికి తెలుసు. ఈరోజు మనకి గిఫ్ట్ ఉన్నది, క్రీస్తు అనే గిఫ్ట్ మనలో ఉన్నప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్ అయి ఉన్నాం ఆయనకి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే వారం వారమా
లేకపోతే పండగ క్రైస్తవులు చాలామంది ఉంటారు. మీరు చూసారో లేదో, ప్రతి ఆదివారం టెంట్ వేయరు చర్చిలకి. కొన్ని చర్చిలకి పండగలాంటి టెంట్లు వేస్తారు. ఎందుకు? పండగల క్రైస్తవులు వస్తారు కాబట్టి. నిజంగా చర్చికి వెళ్ళే క్రైస్తవులు ప్రతిరోజు వస్తే ప్రతిరోజు టెంట్ వేయాలి ప్రతి ఆదివారం, కానీ వేయరు. పండగలకి 3-4 టెంట్లు, పెద్ద పెద్ద టెంట్లు, కుర్చీలు, ఆర్డర్లు. ఎందుకు? వాళ్ళకి దేవునితో సంబంధం సంవత్సరానికి ఒకసారి, కొంతమంది నెలకు ఒకసారి, కొంత వారానికి ఒకసారి, కొంతమందికి 3 ఒకసారి, కొంత రోజుకి 2 సార్లు, కీర్తనకారుడికి 3 సార్లు, ఎజ్రాకి 7 సార్లు. మరి మీకెన్నిసార్లు? ఆలోచించండి. నాకు తెలీదు. చేదేనా నీకు 4 సార్లు ఉంది, నీకన్నా 5 సార్లు ఎక్కువ ఉంది అంటాను కూడా లేదయా, తెలీదు నాకు. నేను నీ జీవితంలో భూతద్దం పెట్టుకొని చూసే టైము లేదు, చూడకూడదు కూడా నేను. ఎందుకంటే నా జీవితం నేను చూసుకుంటేనే నాకు అసహ్యం వేస్తుంది ఒక్కోసారి. ఇంకా నేను దేవుళ్ళు ఎక్కువ ఉండాలనుకుంటాను. ఇంకోళ్ళ జీవితాలను చూసి మారండి అంటే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఐ హ్యావ్ టు బి పర్ఫెక్ట్. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు, ఈ చర్చ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఐదర్ మనీ ఆర్ డిసిప్లిన్. ఏదో భయపడిపోవాలి, నాకు నా మాట వినాలి, నేను శాసనం చేయాలి, నా అందరూ ఉండాలి. అబ్బా, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఈ స్టేజ్ దిగితే మనంతా ఒకటే, కలిసి క్రికెట్ ఆడతాం, కబడ్డీ ఆడుకుంటున్నాం. ఏంది, ఆడవాళ్ళందరితో మనం కూర్చొని కలగంతలు ఆడాం, కింద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకున్నారు చాలామంది. ఏండి, ప్లాస్టిక్ బాల్ బ్యాడ్మింటన్ క్రికెట్ ఆడుతున్నాం మనం. స్టేజ్ దిగితే బండ్లు వేసుకొని తిరిగేస్తున్నాం, అందరూ ఒక దగ్గర కూర్చొని తినేస్తున్నాం, కింద కూర్చొని తినేస్తాం. తారతమ్యాలు లేవు. వన్స్ మైక్ పట్టి మనం పులిపీట ఎక్కామంటే జ్ఞాపకం చేసుకోండి, అవి నా మాటలు కాదు. మీరు గౌరవించాల్సింది నన్ను కాదు, పులిపీటలు వచ్చే మాటల్ని. పులిపీట మీద మాట్లాడే మాటలు స్వరము దేవుడిచ్చేది, నేను మాట్లాడే అధికారము దేవునితో వచ్చేది. ఈ అధికారాన్ని నేను మూట చేసుకొని స్టేజ్ మీద దిగిపోయి జీవితాంతం నేను అలాగే ఉండాలని చూస్తే అబ్బే, ఆయన అడగండి. కొంతకాలం మిమ్మల్ని కాయటానికి నన్ను పెట్టాడు అంతే. ఇక్కడ మీరు నా వాళ్ళు కాదు, ఏ గొర్రెలు నాయి కావు. కొంతకాలం కాయటానికే మళ్ళీ ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఆయన సొత్తు, ఆయన సొత్తైన ప్రజలు అంటున్నాడు, నా సొత్తు అంటున్నాడు ఆయన. నా సొత్తు అంటానికి ఏం లేదే, నా వాళ్ళు కాదే. కొంతకాలం కొంత చిన్న మందిని కాయడానికి పెట్టాడు అంతే. ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే ఇంకొకరు వస్తారు ఇక్కడికి, మిమ్మల్ని లేపొచ్చు, బయట తెలియదు నాకేమి. ఇట్స్ ఇమ్మెటీరియల్ టు మీ, ఇట్స్ అ నాన్ సెన్స్ ఫర్ మీ. నేను చనిపోయిన తర్వాత ఎవరు వస్తారో తెలియదు, ఎట్లా మీరు ఉంటారో తెలీదు. ఇట్స్ నాన్ సెన్స్ ఫర్ మీ. ఉన్నంత వరకు మనం ఏం చేస్తున్నాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, దట్ మేక్స్ సెన్స్. ప్రియమైన దాని మీద జ్ఞాపకం చేసుకోండి, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, బట్ తెలుసుకోండి మీ దగ్గర క్రీస్తుతో మీకున్న రిలేషన్ ఏంటి. మీరు పాస్టర్తో ఉన్న రిలేషన్ గురించి మీకు ఎవరు మీరు పెట్టుకోనక్కర్లా. దానివల్ల మీకు పాస్టర్కి మంచి పెట్టి అనిపించుకోవచ్చేమో, కానీ దానివల్ల ₹1 ఉపయోగం ఉండదు, పావల ఉపయోగం ఉండదు ఏమే. కానీ క్రీస్తుతో ఉన్న మీ యొక్క బంధం ఏంటి ఈ క్రిస్మస్ నాడు తెలుసుకోండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. చూసుకుందాం ఒకసారి 2 రాజులు 4వ అధ్యాయం 2వ వచనం చూసుకుందాం ఒకసారి. ఎలీషా, నా వలన నీకేమి కావాలను? ఎలీషా అడుగుతున్నాడు ఒక ఆమెతో, నా వలన నా దగ్గర నీకేం కావాలి అని అడుగుతున్నాడు. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలివి చెప్పమనను. అందుకు ఆమె, నీ దాసాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనను. లాంగ్ స్టోరీ షార్ట్. ఎలీషా అంటున్నాడు, నా దగ్గర నుంచి నీకేం కావాలి అడుగుతున్నాడు. అయ్యా, నీ దాసుల ఇంట్లో ఏమి లేదు, పోనీ ఇంట్లో ఏముంది చెప్పని. పోనీ ఇంట్లో నాకు ఒక నూనె కొండ ఉంది, నూనె లేదయ్యా. ఓకే, నూనె ఇచ్చేద్దాం. ప్రార్థించిన నూనె వచ్చేసింది. ఆ నూనె కావాలా, ఆమెకు నూనె కుండ కావాలా? నూనె కావాలన్నప్పుడు ఆమె దగ్గర ఏముండాలి? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆమె దగ్గర ఏముంది? అంతే కరెక్ట్గా చెప్పింది. నాకు నూనె కొండ ఉంది, నూనె లేదు. నూనె వచ్చేసింది. గిన్నె నిండి పొర్లుచున్నది సాక్ష్యం పలికాడు. అక్కడ అయిపోయింది. పలుకుతుంది. గిన్నె నిండి పొర్లు కిందకి వెళ్తా ఉంటే కనబడతా ఉంటుంది. లాంగ్ స్టోరీ షార్ట్ చేశాను అంతే. ఆ రోజు కానా విందులో
అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, మరి ఏదో చేయొచ్చు కదా అంటే రాతి బాణలు కావాలి. దాంట్లో ఏం కావాలి? మంచినీరు కావాలి. 6 రాతి బాణలు. 6 రాతి బాణలు అయితే ఏసై ఏం చేసేవాడండి? ఏం చేసేవాడు కాదు. ఏం చేసేవాడు కాదు. రాతి బాణలు ఉన్నాయా? ఉన్నాయి. నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. నింపు అయితే ఏదన్నా ఉంటే దాన్ని మల్టిప్లై చేయగలుగుతాడు ఆయన. ఏమీ లేకపోతే ఏమీ చేయలేడు. అది గుర్తుపెట్టుకోండి. మొదటి రాజులు 17:12. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పెట్టుడి, పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవని అపం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పొల్లలు ఏరుటకై వచ్చితున్నాను. లాంగ్ స్టోరీ షార్ట్. మళ్ళీ ఇక్కడ నీ దగ్గర ఏముందామా అంటే, అప్పాలు చేసుకోవడానికి చిన్న పిండి కొద్దిగా ఉంది, కొంచెం నూనె ఉంది. అది చేసుకొని నేను నాకు బిడ్డ తినడానికి కొరకు కట్టెలు కొట్టడానికి వచ్చాను. కట్టెలు తీసుకుని వెళ్తున్నాను. అది తిని చచ్చిపోదాం అనుకుంటున్నాను. ప్లాన్ చేస్తాను. కరువు ఆ దేశమంతా. ఇప్పుడు వచ్చి ఈ జెంటిల్మెన్ వచ్చి కరువులో వచ్చి ఈ హీరో నాకు పెట్టవా అని అడిగాడు. సరే ఎట్లాగో ఈరోజు చచ్చిపోతాం, అడిగావుగా కానీ అని పెట్టింది. ఆమె ఏం సాక్ష్యం పలికింది? ఆమె గిన్నె నూనె ఎప్పుడు తగ్గలేదు, పిండి ఎప్పుడు తరగలేదు. ఆ సాక్ష్యం పలికింది. ఆ సాక్ష్యం పలటానికి ఆమె దగ్గర ఏముంది? కొంచెం పిండి, కొంచెం. మరి నీ దగ్గర ఏముంది ఈరోజు? దేవుడు దాన్ని హెచ్చిస్తాడు. వాట్ డు యూ హ్యావ్ విత్ యూ రైట్ నౌ? పోనీ క్రీస్తే ఉన్నాడు, పోనీ ఎంత బంధం ఉంది నీ దగ్గర? వాట్ డు యూ హ్యావ్? మా ఇంట్లో కారు ఉంది, బండి ఉంది, ఇల్లు ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. సరే ఇంట్లో ఉన్నాయి, నీ దగ్గర ఏముంది? ఇప్పుడు నీ హృదయంలో ఏముంది? దట్ యూ కెన్ గివ్ టు ద లార్డ్ సో దట్ గాడ్ కెన్ మల్టిప్లై ఇట్. నీ దగ్గర ఏముంది? అయ్యా నా దగ్గర ఇంత ఉంది. మహిమ దగ్గర అనొచ్చు, అయ్యా నా దగ్గర ఇంత డబ్బు ఉంది. అయిపోతుంది. ఇంకా నేను వచ్చాను, ఎన్నో ఖర్చులు ఉన్నాయి, అయిపోతున్నాయి, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆప్షన్ 1. ఆప్షన్ 2, అయ్యా ఇది ఉందయ్యా, ఇది మాత్రం ఉంది, ఇది నీదే. దేవుడు తీసుకోడు, ఇది తీసుకోడు. నీ దగ్గర ఉన్న తీసుకునే దేవుడు కాదు, ఆయన దగ్గర ఉన్న ఇచ్చే దేవుడు ఆయన మనకి. హల్లెలూయా. ఆయన దగ్గర ఉండేది ఇచ్చే దేవుడు. ఒకవేళ ఆయన దగ్గర లేకపోతే కలగజేసే దేవుడే కానీ నీ దగ్గర తీసుకునే దేవుడు కాదు. నీవంటే చాలా ఇష్టము ప్రేమ దేవుని బిడ్డలారా. హీ లవ్స్ అస్. మనంటే చాలా ఇష్టము. ఆ వాక్యమైన దేవుణ్ణి చంపేస్తారు, తిడతారు, అపహాసిస్తారు, ఉమ్మి వేస్తారు, గుద్దుతారు, నానా మాటలు అంటారు. ఈ రోజు కూడా అంటున్నారే, ఆ రోజు వదిలేసేయండి, ఆ రోజు వదిలేసేయండి. ఈ రోజుకి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తే ఏసైని తిడతారండి. నిజంగా మరి వాళ్ళు ఏం తిన్నారో అర్థం కాదు, కానీ నిజంగా చెప్తున్నాను కదా, వాళ్ళు ఒక మనిషిని, తోటి వ్యక్తిని ఎవరు తిట్టకూడని బూతులు తిడుతున్నారు ఈ రోజు కూడా. అని తెలిసి కూడా దైవత్వాన్ని విడిచి మన కొరకు వచ్చాడు. తిట్టించుకుంటాడని తెలుసు, కొట్టించుకుంటాడని తెలుసు, చంపబడతాడని తెలుసు, అపహసించడని తెలుసు, అవమానాలు పడతాడని తెలుసు, అన్ని తెలుసు కూడా. కేవలం మనం ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ నిమిత్తము ఏదైనా సహించాడు ఆయన. బట్ నౌ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నీ దగ్గర దేవుడు ఎంత ఉన్నాడు? నీ బంధము, నీ యొక్క రిలేషన్ ఎంత ఉంది? అన్ని సహించి నీ కొరకు నిన్ను ప్రేమించి వచ్చిన దేవుని దగ్గరతో నీకున్న బంధము ఏంటి? కొద్దిగంటే నిజంగా మస్ట్ బి అషేమ్డ్ ఆఫ్ అస్. మన మీద మనకే సిగ్గు తెచ్చుకోవాలా. అన్నిటిని విడిచి, అన్ని సహించి కేవలం మన కొరకు ప్రేమించడం వచ్చిన కారణాన నాకు ఆయనకి ఏదో నెలకు ఒకసారో సంవత్సరం పండగ క్రైస్తవులుగాను ఉందంటే వీ మస్ట్ బి అషేమ్డ్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. సీరియస్లీ అంతే కదా. ఒక భార్య భర్తను బాగా ప్రేమిస్తుంది, భర్త మాత్రము ఉద్యోగం అనో, ఆఫీస్ అనో, లేకపోతే ఎవరో అనో ఏదో ఒక బంధం పెట్టుకొని కూర్చుంటే ఎవరు సిగ్గుపడాలా? ఇప్పుడు
ఎవరు సిగ్గుపడాలమ్మా? భార్య. భార్య ఏం తప్పు చేసిందండి? ప్రేమించడం తప్ప భార్య చేసింది? ప్రేమించడం తప్ప? భర్తను కాదు ఎవరిని ప్రేమించాలా? బిడ్డలను ప్రేమించాలా? తనువుగా ప్రేమించాలంటే ఒక భార్య ఎవరిని ప్రేమించాలండి? భర్తనే. వేరే దారి లేదు, ఇంకా వేరే ఆప్షనే లేదు. బిడ్డలు ఓకే కాదంటంలా, భర్తనే ప్రేమించాలా భార్య. భర్త భార్య వెంబడే ఉండాలా, భార్య కోసమే ఉండాలా. అది లేకుండా భర్త వెళ్ళి ఇంకో ఎక్కడన్నా చూసుకొని వర్క్ అని, ఉద్యోగం అని, ఒక ఫ్రెండ్ అని, గర్ల్ ఫ్రెండ్ అని పెట్టుకొని కూర్చుంటే హూ మస్ట్ బి అషేమ్డ్? ఎవరు సిగ్గుపడాలా? హస్బెండ్ సిగ్గుపడాలా. ఈ కొన్న పొజిషన్లో మరి ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించాడే, ఎన్నో సహించాడే మనల్ని. ఎంతో ప్రేమించి ఎంతో సహించి మనం తిరిగి అంత ప్రేమించలేకపోతుంటే సిగ్గుపడాల్సింది ఎవరు ఇప్పుడు ఇక్కడ? మనం. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన. నౌ వాట్ డూ యూ హ్యావ్ విత్ యూ? నీ దగ్గర ఏముంది? గివ్ ఇట్ టు హిమ్, హి విల్ మల్టిప్లై ఇట్. మీ రిలేషన్ అయినా కానీ, బంధాన్ని అయినా కానీ, అయ్యా నీతో ఇంకా ఉండాలనుకుంటే ఆయన ఇష్టపడేవాడు ముందే అండి. అయ్యా నీతో సన్నిహితం ఇంకా ఎక్కువ ఉండాలా, నేను ఇంకా నీళ్ళు ఎక్కువ తెలుసుకోవాలంటే ముందు ఆనందపడేది ఆయన, మరి ఎవరు కాదు. రైట్. పాయింట్ నెంబర్ 3, యేసు ఈ లోకంలో పుట్టాడని ఒక్క ఆర్కియాలజికల్ ప్రూఫ్ లేదు తెలుసా మీకు? పేతురు సిలువ వేయబడ్డాడు, ఓకే, తలకిందులుగా. అపోసిన పౌలు తల తీసేశారు, ఓకే. అట్లాగే అనేక మంది చనిపోయారు. దావీదు ఉన్నాడు, ఓకే, కనబడుతుంది. కాయిన్స్ ఉన్నాయి, పరిపాలన ఉంది. మోషే ఉన్నాడు, ధర్మశాస్త్రం కనబడుతుంది. కానీ యేసయ్య పుట్టాడని, యేసయ్య ఉన్నాడని ఒక్క ఆర్కియాలజికల్ ప్రూఫ్ లేదు, ఒక్క సైంటిఫికల్ ఎవిడెన్స్ లేదు. చూడండి, మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేయండి, ఒక్కటి కనబడదు. మనకున్న ఒకే ఒక ఎవిడెన్స్ ఏంటి అంటే ఏమీ లేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు అనేక ప్రదేశాలకు వెళ్ళి ఆయన గురించి చెప్పడం ద్వారా అందరూ ఆయన శిష్యులు అయ్యారు, అంతే. ఆ తర్వాత మన కాన్స్టంటైన్ చెప్పుకున్నాం చక్రవర్తి, అది వీళ్ళందరూ కలిసి ఏమయ్యారంట, క్రైస్తవులుగా మార్చబడ్డ ఒక మతంగా తీసుకొచ్చాడు ఆయన. అంతియోకులో క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఆ క్రైస్తవులు ఎవరు? క్రీస్తుని వెంబడించేవారు క్రైస్తవులుగా అంత్యోకులో జరిగింది అది. కానీ కాన్స్టంటైన్ చక్రవర్తి మాత్రమే అది మతం కింద పట్టుకొచ్చి వీళ్ళందరూ ఒక మతము అని తీసుకొచ్చాడు. ఏసే పట్టరాలా, శిష్యులు పట్టరాలా. ఈరోజు కూడా ఒక మతంగా ఉంటే అంటే ఓకే ఉండండి, అది మతం కాదంటే మతం కాదు. ఏనాడు క్రీస్తు ఒక మతం కింద బోధించాల, మంచి మాత్రమే బోధించాడు. ఆయన బోధలకు నేను ఫ్యాన్ అయిపోయాను. నేనేంటండి మహాత్మా గాంధీ పెద్ద ఫ్యాన్ తెలుసా మీకు? సర్వేపల్లి రాధాకృష్ణన్ మంచి యేసయ్య బోధలకి ఫ్యాను. ఈ బైబిల్లో ఉన్న బోధలకి ఆయన గొప్ప ఫ్యాను. అట్లాగే అంబేద్కర్ బైబిల్ ఉపయోగించుకొని రాజ్యాంగాన్ని ఫ్రేమ్ చేయడానికి వాడుకున్నాడు, ఆయన పెద్ద ఫ్యాన్ యేసయ్యకి. మహాత్మా గాంధీ అంటున్నాడు, ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో, ఒక్క ఆర్కియాలజికల్ ప్రూఫ్ కానీ, ఒక్క సైంటిఫికల్ ప్రూఫ్ కానీ మీకు ఎక్కడా కనబడదు. కానీ ఆయన చెప్పిన వారు ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఆ బోధలు ఉంటాయి చూశారు, అది మన దాకా రాగానే నిజంగా ఒక వ్యక్తి ఈ మాదిరిగా బోధ చేయగలడా, ఈ మాదిరిగా ఉండగలడా అంటే ఉన్నారని చూచిన వారు ఉన్నారని చెప్పారు. అది చెప్పుకుంటూ ప్రదేశాలు మొత్తానికి వెళ్ళిపోయారు. అలాగే ఈరోజు నీకు నాకు దేవుని గురించి వార్త తెలిసింది, బైబిల్ మన చేతిలో పడింది, దీని చదవడం మొదలెట్టాను, ఇంకా తెలిసింది. నిజంగా ఆయన గురించి విన్నప్పుడు గొప్ప ఫ్యాన్ అయిపోయాను. అసలు నేను మతం కింద చూడమాకండి, ఒక మార్గం కింద చూడండి. ప్రపంచంలో చైనా కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్, యూకే, ఆఫ్రికన్ కాంటినెంట్లో కూడా ఇండియాలో తప్ప, ఇండియా, మయన్మార్, బర్మా, పాకిస్తాన్, ఈ దుబాయ్, ఈస్ట్ అరబ్ కంట్రీస్ ఈ తీసేస్తే, తర్వాత చైనా కూడా తీసేయచ్చు అనుకుంటా, చైనా కూడా తీసేయచ్చు, ఎస్, తీసేసి ఈ కొన్ని కంట్రీస్ తీసేస్తే ప్రతి దేశంలో, ప్రతి కారాగారంలో
బైబిల్ పెడతారు, బైబిల్స్ ఉంటాయి. మరి ఇంకే ఒక గ్రంథం ఉండదు. బైబిల్ ఎందుకంటే కారాగారంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ బైబిల్ చదివి మార్పు చదువుతాడేమో, బయటకు వచ్చినప్పుడు నిజంగా బతుకుతాడేమో అని పెట్టారు. సక్సెస్గా దాదాపు ఇప్పటికీ 470 సంవత్సరాలు 500 సంవత్సరాలు అవుతుంది పెట్టి. ఇప్పటికి ఇంచుమించు 460-70 సంవత్సరాలు అయ్యా, 500 అవ్వాలా ఇంకా. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఇదే బైబిల్ హోటల్లో పెట్టడం మొదలు పెట్టారు. హోటల్స్లో కూడా యూఎస్లో ఒక 80-90 ఇయర్స్ బ్యాక్ హోటల్స్లో పెట్టారు. కానీ అట్టర్ ఫెయిల్యూర్ అయింది. హోటల్స్లో పెట్టారు. ప్రతి హోటల్లో డ్రావర్లో ఒక బైబిల్, చిన్న బైబిల్ ఉండేది. కాలేజీ చదువుకుంటారు ఏమన్నా. కానీ అట్టర్ ఫెయిల్ అయ్యారు అందరూ బైబిల్స్. యూఎస్లో హోటల్స్లో పెట్టారు. కానీ ఇదే మెథడ్ మాత్రము కారాగారాల్లో పెడితే మాత్రము సక్సెస్ అయింది. ఎందుకు? క్రీస్తుని గురించి కాదు, దాన్ని చెప్పే మంచి మాటల గురించి, మంచి గురించి తీసుకున్నారు అంతే. ఈ మంచి వాళ్ళ జీవితాలని మార్చివేసింది. ఎంతోమంది పోర్నోగ్రాఫిక్ ఆర్టిస్టులు, చాలామంది పాన్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఈరోజు పాస్ట్రమ్మలుగా మారిపోయారు, విడిచిపెట్టారు. ఎంతోమంది డాన్స్, మాఫియా, వాళ్ళు కూడా జైల్లో బైబిల్ చదివి ఈరోజు సింగపూర్లో, ఆ పేరు నాకు ఐడియా రావటంలా, సింగపూర్లో పెద్ద చర్చ్కి ఒక పాస్టర్ ఆయన. ఇప్పుడు ఆయన హిస్టరీ చూస్తే ఒక సినిమా కూడా తీశారు మనకి ఇండియాలో, దాని గురించి ఒక డాన్ సినిమా తీశారు. అటువంటి మూవీ ఇన్స్పైర్ అయ్యారు. కానీ ఎంతవరకు తీశారంటే జైల్లో వేసి వారు తీశారు అంతే. క్యాప్షన్ ఏంటంటే జైల్లో ఎవరైనా తప్పు చేస్తే జైల్లోకి వెళ్ళాల్సిందే అని పెట్టారు. కానీ జైల్లోకి వెళ్ళి బైబిల్ చదివి అతను పెద్ద పాస్టర్ అయ్యాడు, ఇప్పుడు అంత పెద్ద సంఘం ఉందంటే ఎవడో నమ్మడు. నేను మీకు ఒకసారి గుర్తు చేయండి, ఈ సర్వీస్ అయిపోగానే మీకు ఆ పేరు కూడా ఇస్తాను. మీకు చదవండి ఒక బయోగ్రఫీ. ఈజ్ దేర్, చదివే నా పేరు గుర్తురాట్లేదు నాకు. ప్రియమైన దేవుడు, ఇట్ విల్ ఇన్స్పైర్. ఒక్కసారి చూసుకుందాము. వెయిట్. ఇప్పుడు ఒక ఎవిడెన్స్ లేదు, క్రీస్తు లేడు, వదిలేద్దాం. ఒకవేళ ఉంటే ఏంటి పరిస్థితి? ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లేదండి, కానీ ఎవరో చెప్పడం ద్వారా నమ్మాను. లేడు, వదిలేద్దాం. క్రీస్తు అనే వ్యక్తే లేడు, ఒక ఫిక్షన్ క్యారెక్టర్ క్రియేటెడ్ బై సమ్. ఇప్పుడు ఒక కింగ్ ఆర్థర్ ఒక క్యారెక్టర్, అది. షెర్లాక్ హోమ్స్ నిజంగా లేడు. షెర్లాక్ హోమ్స్ ఫిక్షన్ క్యారెక్టర్, అది తయారు చేసి రాశారు నావెల్. అట్లాగే క్రీస్తు కూడా ఒక ఫిక్షన్ నావెల్ తయారు చేశారు ఎవరో. ఓకే, మనకు వచ్చే నష్టం ఉందా? మంచిగా బతికాం, ఏం లేకుండా మంచిగా బతికాం, పిచ్చోళ్ళ బతికాం. ఓకే, పిచ్చోళ్ళకైతే బతికాం తెలియకుండా, కానీ మంచిగా బతికాం. ఒకవేళ ఉంటే పరిస్థితి ఏంటి? లేడని వదిలేస్తే పర్వాలా, ఏ నష్టం లేదు. ఒకవేళ ఉండి కూడా మనం లేడని బతికితే మాత్రం అక్కడికే నష్టం వచ్చేది. చూద్దాం ఒకసారి వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూసుకుందాం ఒకసారి. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆ దేవుని వరం ఏంటంటే మనకి మానవ జాతికి వాక్యమైన దేవుడు నరావతారం రావటమే దేవుని మనకిచ్చిన వరం. అది ఏంటంట? అది మన వలన కలిగింది కాదు, దేవుని వరమే. అదేంటిది? అది మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఆ కృపచేత మనం రక్షించబడ్డాం. మనం ఇవాళ ఒకవేళ ఆ రక్షణ అంటే ఏంటంటే నిత్య నరకాగ్ని పడకుండా నిత్య జీవితం జీవించడమే రక్షించబడటం, అంతేనా? బావిలోంచి పట్టుకోవటం అది కాదుగా. నిత్య నరకాగ్నిలో నుంచి నిత్య జీవితంలో ఉండటమే మనం రక్షించబడటం. ఒకవేళ క్రీస్తు లేకపోతే ఓకే, అందరూ ఎట్ట ఉండో అట్టాగా ఉంటాం. ఒకవేళ క్రీస్తు ఉండుంటే గనక ఒక ఛాన్స్ ఉంది ఇక్కడ. ఆ రక్షణ ద్వారా మనం రక్షించబడతాం. మనం ఇంకా మరణం కాదు, నిజ జీవితం ఉంటాం. ఆ ఒక్క ఛాన్స్ చాలు. అది నిజమా కాదా మరి ఎట్లా తెలుస్తుంది నాకు? మరి నేను నిజం క్రీస్తు తెలుసుకోలేకపోతున్నాను, ఎలా తెలుస్తుంది? రుచి తెలుసుకో దేవుణ్ణి. తినమని కాదు, ఒక బంధము. నీలో క్రీస్తు ఎంత ఉన్నట్టు చెప్పాను ఇందాక నేను, ఎంత బంధము, ఆ బంధంలో క్రీస్తు తెలుసుకో. ఒకవేళ ఒక్క ఛాన్స్ ఉన్నా కూడా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ నిజంగా ట్రూ అయితే ఓకే, అది ఫాల్స్ అని ఎవడో చెప్పాడు అనుకోండి, రేపు మన బతుకులేం కాను. ఇవాళ సైంటిస్టులు చాలా గొప్పగా మాట్లాడతారండి, చాలా గొప్పగా మాట్లాడతారు. అసలు ఇదండి అని. ఇవాళ ఇంకో థియరీ వచ్చింది. ఒకప్పుడు లైట్ బెండ్ అవ్వదు, ఇప్పుడు లైట్ బెండ్ అవుతుందని చెప్తున్నారు.
ఒకప్పుడు చిన్నప్పుడు కొవ్వొత్తి పెట్టి పైన క్యాండిల్ పెట్టి ఆ ముందు ఒక చిన్న అట్ట పెట్టి దానికి ఒక హోల్ పెట్టి ఇదిగో లైట్ చూడండి తిన్నంగా వెళ్తుంది అంటున్నారు. ఇవాళ వచ్చి లైట్ బెండ్ అవుతుందని చెప్పేసి స్టీఫెన్ హాకింగ్స్ ప్రూవ్ చేయగానే థీరీస్ అన్నీ మారిపోయినాయి. థియరీ ఆఫ్ రిలేటివిటీ, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు క్వాంటమ్ ఎంటాంగిల్మెంటే లేదు, తెలీదు. బైబిల్ ఎప్పుడో చెప్పింది, తెలీదు. ఇవాళ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే కొత్త సబ్జెక్టు. ఫోటాను 300 మైల్స్ ట్రాన్స్ఫర్ చేశాము, టెలిపోర్టేషన్, మనోవేగంతో ప్రయాణం చేసే శక్తి ఉంది అంటే ఇప్పుడు అవునా అంటున్నాము. ఒకప్పుడు లేదు. ఇవాళ క్రీస్తుని తెలుసుకుని టెక్నాలజీ లేదు, రేపు వచ్చిన టెక్నాలజీ వచ్చింది అనుకోండి, అవునా అంటే మన తరం ఏం కాను. నమ్మాలి కదా. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యేసు కాలంలో యేసును చూచి నమ్మిన వారి కంటే యేసు తర్వాత చెప్పిన మాట విని ఈ వాక్యంతో ఆధారం చేసుకొని నమ్మిన వారు ధన్యులు. ఆ ధనులు ఉట్టి పిచ్చివారు మాత్రమే కాదు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మీకు వేరొక ఆదరణకర్తను ఇస్తున్నాను, అతను మీతోనూ మీలోనూ ఉంటాడు, ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తాడు. ఆయన మనల్ని సత్యంలో నడిపిస్తున్నాడు. ఆయన ఏది నిజము ఏది నిజం కాదు, ఏది రైట్ ఏది రాంగ్ ఇప్పుడు తెలుస్తుంది. మనం ఎప్పుడైతే క్రీస్తు సంబంధం కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. లేదా తెలియజేయలేడే. తెలియజేయకపోతే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఏమి ఉండదంటే లేదు. బట్ స్పిరిచువల్ ఎవిడెన్స్ ఉందా అంటే ఉంది. ఎన్నో అద్భుతాలు, ఎంతమంది తిరిగి లేచారు, ఎంతోమంది మాట్లాడారు, ఎంతోమంది సాక్ష్యాలు పలికారు. ఇదంతా ఏంటి? స్పిరిచువల్ ఎవిడెన్స్. ఇది కన్సిడర్ చేయకపోతే ఓకే వదిలేసేయండి, ఏం చేస్తాం. రైట్. ఆఖరి క్రిస్మస్ అంటే మనకి గుర్తొచ్చేది ఫ్యూచర్ కాదు, ప్రెజెంట్ కాదు, పాస్ట్. తెలుసా మీకు? క్రిస్మస్ అంటే ప్రతి ఒక్కరికి మీ బాల్యంలో పండగ చేసుకున్న క్రిస్మసే గుర్తొస్తుంది మీకు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మీరు ఎంత గొప్పగానే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోండి, ఎంత కాస్ట్లీ బట్టలనే వేయండి, ఎంత పెద్ద కేక్ అయినా కోయండి, ఎంత మంచి విందన్న తీయండి, మనకు గుర్తొచ్చేది మేము చిన్నప్పుడు క్రిస్మస్ చేసుకున్నామండి, అది క్రిస్మస్. మళ్ళీ మనం ఒక 20 సంవత్సరాలు ముందుకు వెళ్ళామనుకోండి, దీని గురించి మాట్లాడుకుంటాం, మళ్ళీ ఆ రోజు గురించి మాట్లాడుకోం. క్రిస్మస్ ఈజ్ ఎ మెమరీ, అ బ్యూటిఫుల్ మెమరీ. నిజంగా మీకు చిన్నప్పుడు మీ క్రిస్మస్ రోజులు గుర్తున్నాయా? మీకు ఎలా చేసుకున్నారో మర్చిపోయిన ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరో మర్చిపోరు. చిన్నప్పుడు మన క్రిస్మస్ చేసుకునేది గొప్ప మెమరీ అండి. ఎన్ని సంవత్సరాలు దాటినా, ఎన్ని దశాబ్దాలు దాటినా కూడా మనం చిన్నప్పుడు జరుపుకునే పండగలు, ఆ పిండి వంటలు పిసుకొని వేసుకోవటం, అందరికీ పంచుకోవటం, కొత్త కొత్త బట్టలు వేసుకోవటం, చర్చిలోకి వెళ్ళి నిద్రపోవటం, పిల్లలందరూ చిన్నపిల్లలు అందరు నిద్రపోతారుగా ఒకరి మీద ఒకరు. మేమైతే అసలు ముందు వెళ్ళి కూర్చునే వాళ్ళం. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, సోహన్ రాజు గారు అబ్బాయి, 2-3 ఫ్రెండ్స్. వాడు నా మీద పడుకునేవాడు, నేను ఆడేట పడుకునేవాడిని, ఇంకోటి నా మీద పడుకునేవాడు. అయిపోగానే లేచి అందరితో కలిసి మాట్లాడుకొని షేక్ హ్యాండ్లు, గిఫ్ట్లు, చిన్న చిన్న పిల్లప్పుడు మేము ఇదంతా. ఆ మెమరీస్ ఇంకా ఉన్నాయి. క్రిస్మస్ అనేది చైల్డ్హుడ్ మెమరీ. మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు మెమరీ, అది గుర్తుండిపోద్ది, ఇంప్రింట్ అయిపోద్ది, అది ఎప్పటికీ తొలగిపోదు. కుమార్ నీకు గుర్తున్నాయి ఇంకా చిన్నప్పుడు క్రిస్మస్? ఎస్, ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఎవరు మర్చిపోరు. ఎంత సంవత్సరాలైనా, ఎంత కాలమైనా క్రిస్మస్ అనేది మనం ఎప్పుడు ముందుకు చూడం, వెనక్కి చూస్తాం. యెరెమీయా రాసిన గ్రంథంలో చూసుకున్నట్లయితే, యెషయా రాసిన గ్రంథంలో చూసుకున్నట్లయితే వాళ్ళందరూ ముందుకు చూశారు. ఒదుగో పుట్టబోతున్నాడు, కన్య గర్భంలో పుట్టబోతున్నాడు. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, టైం అయిపోతుంది అందుకని ఇవ్వటం లేదు. వాళ్ళందరూ ముందు చూశారు క్రిస్మస్కి, క్రీస్తు పుట్టాడు. ఈరోజు మనం వెనక్కి చూస్తున్నాం, ఆయన గురించి వెనక్కి చూస్తున్నాం, ముందు చూస్తున్నామా? ఇప్పుడు క్రిస్మస్ అంటే మధ్యాకాశానికి రాబోయే క్రీస్తుని చూస్తున్నామా, లేదా 2 సంవత్సరాల క్రితం పుట్టిన క్రీస్తుని చూస్తున్నామా? చూసారా? క్రిస్మస్ అంటేనే మనం వెనక చూస్తాము, పాత నిబంధనల వాళ్ళందరూ ముందు చూశారు. ఒక పాయింట్ వచ్చింది, సెంటర్ పాయింట్, అదే అండి క్రిస్మస్. ఇంకా చాలా చెప్పుకోవచ్చండి. క్రిస్మస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక బర్త్డే అయితే ఒకలే బట్టలు కొనుక్కుంటారు, ఇంట్లో ఒకలే కొనుక్కుంటారు బట్టలు, అంతేగా, అందరూ కొనుక్కుంటారు బట్టలు ఒకళ్ళే. ఒక పండగ అయితే ఒక కుటుంబం అందరూ కొనుక్కుంటారు. మరి ఈ పండగ ఏంటో ప్రపంచం అంతా కొనుక్కుంటున్నారు బట్టలు. నిజం, అది నేను చెప్పింది కదా, జెఫ్ బెజోస్ అన్నాడు మాట. అది తెలుసా? జెఫ్ బెజోస్ ఎవరు? జెఫ్ బెజోస్ మాడమా నువ్వు తెలుసా మీకు? జెఫ్ బెజోస్
ఎవరు? జెఫ్ బెజోస్. అమెజాన్ CEO. ఆడిది అమెజాన్ ఆల్దే. ప్రపంచం మొత్తం అమెజాన్. కానీ తెలీదు. పర్వాలేదు. అమెజాన్ CEO అంటాడు, అసలు ఏ పండగకి అంత బట్టలు సేల్ అవ్వంట ప్రపంచవ్యాప్తంగా. కొన్ని పండగలు ఉంటాయి, కొన్ని చైనీస్ పండగలు ఉన్నాయి. అది కూడా చైనా, పార్ట్స్ ఆఫ్ అమెరికాలో కొంతమంది ఎక్కువగా ఉంటారు. ఏమండి, ఈ యొక్క ఈదులు వచ్చినప్పుడు అరబ్స్ అక్కడ ఎక్కువగా, ఇక్కడ తక్కువగా ఉంటారు. మన ఇండియాలో కొంచెం, అక్కడ కొంచెం ఉంటారు. కానీ క్రిస్మస్ ఏంటో, ఆ సీజన్ ఏంటో, బ్లాక్ ఫ్రైడే సీజన్. మీరు చూడండి ఒకసారి, బ్లాక్ ఫ్రైడే అని కొట్టండి. ప్రపంచం అంతా కొన్ని వేల కోట్ల టర్నోవర్ జరుగుతుంది. వేల కోట్ల టర్నోవర్ వితౌట్ ఎ మిస్. ఎన్నో వస్తాయి, మళ్ళీ ఎన్నో తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతూ ఉంటాయి. మేమే బుక్ చేసాం చాలా వరకు బట్టలు క్రిస్మస్కి అమెజాన్లో. అమెజాన్ ఒకటే కాదు, అమెజాన్ సిస్టర్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అమెజాన్ సిస్టర్ కంపెనీస్ అంటే వాటి కింద పని చేస్తే కానీ వారికి వేరే పేర్లు ఉంటాయి. మొత్తం వీళ్ళే చూసుకుంటారు నెట్వర్క్ అంతా. ఎందుకు ప్రపంచం అంతా బట్టలు కొనుక్కుంటుంది? చాలామంది కేకులు తయారు చేసుకుంటున్నారు, చాలామంది ఫుడ్స్. ఇవాళకి కూడా మా ఫ్రెండ్ యుఎస్లో ఉంటారు, మా క్లాస్మేట్. వాళ్ళు ఎప్పుడు క్రిస్మస్గా ఫొటోస్ పెడతాడు. వాళ్ళ ఇంట్లో స్పెషల్ ఉంటుంది తెలుసా? వాళ్ళు ఆ అమ్మాయి బెంగాలీ, ఆ అబ్బాయి ఏమో మలయాళీ. మేమందరం కలిసింది తమిళనాడు ఇంజనీరింగ్ కాలేజీలో అందరం. అమ్మాయి ఏమో బెంగాలీ, చూపించా కదా నీకు. అబ్బాయి ఏమో మలయాళీ, కలిసిందేమో కారైకల్ మేమందరం ఇంజనీరింగ్లో. అట్లాగా క్రిస్మస్కి మా బ్యాచ్మేట్స్ అందరు కూడా యూఎస్లో టర్కీ తెచ్చుకొని, కేక్ తెచ్చుకొని, కోసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు ఒకళ్ళేమో హిందూస్, ముస్లిమ్స్ ఏముండవు. టర్కీ కోడి కొయ్యాలా, కేకు కొయ్యాలా, అంతే. క్రిస్మస్ నాడు కొత్త బట్టలు వేయాలి, అంతే, అయిపోయింది. బట్టలు అందరూ కొనుక్కుంటారు. వాళ్ళు కూడా, నేను చూపిస్తాను. మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. ఇద్దరు మా క్లాస్మేట్స్. అమ్మాయి మా క్లాస్మేటే, అబ్బాయి మా క్లాస్మేటే. ఇద్దరు లవ్ చేసుకున్నారు క్లాస్లోనే. ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోగానే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు పొద్దున్న ఫేస్బుక్లో ఫోటోలు చూశాను. అందరూ క్యాబ్లు పెట్టుకొని చక్కగా యూఎస్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు క్యాబ్లు పెట్టుకొని చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు క్రిస్మస్. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు. ఎస్, ఇట్ ఈస్ దేర్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. చూడొద్దు మనం, ఉండదు. చూడకపోతే ఉండదు. చూడండి, చూపిస్తాను మీకు నేను. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రష్యాలో అయితే బేభత్సమైన షాపింగ్ జరుగుతుందండి. చైనా బేభత్సమైన షాపింగ్. యూరోపియన్ కంట్రీస్ అంటే అసలు మామూలుగా ఉండవు షాపింగ్స్ అంటే. దాంట్లో అమెజాన్ ప్రైమ్ పార్ట్నర్. మళ్ళీ ఎందుకు జరుగుతుంది? ఎవ్రీబడి వాంట్స్ టు సెలబ్రేట్ క్రిస్మస్ అపార్ట్ ఫ్రమ్ క్రీస్తుని పక్కన పెట్టేశారు, వదిలేసేయండి. కానీ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక్కింట్లో కేక్ కోరు, ప్రపంచం అంతా కేక్ వస్తారు. అంతేందుకు, దుబాయ్లో ఉన్న పెద్ద టవర్ ఒకటే, అదేంటది, బుర్జ్ ఖలీఫా, దాని మీద కూడా క్రిస్మస్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఎస్, క్రిస్మస్, న్యూ ఇయర్, క్రిస్మస్ అది కూడా అడ్వర్టైజ్మెంట్. ఇట్స్ నాట్ ఒక రిలీజియన్కి తీసుకునే పండగ కాదు, లేదా ఒకళ్ళు బట్టలు కొనుక్కొని వేసుకునే ఒక బర్త్డే పండగ కాదు, లేదా ఒక పండగ చేసుకోవడానికి మాకు ఒక కుటుంబం చేసుకునే పండగ కాదు, ప్రపంచం అంతా చేసుకునే పండగ అది. ఇట్స్ ఎ క్రిస్మస్. అటువంటి పండుగలో నువ్వు నేను ఈరోజు పాలు భాగస్తులుగా పాలి ఉన్నామంటే అది దేవుని కృప. ఆమేన్.